జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఒంటిమిట్లో ఉన్నాం. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది, దీనికి ఏం చెప్తారు మీరు? మేము ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్ట తరపున ఇది మూడవసారి నిలబడుతున్నాం. 2006లో మేము జెడ్పీటీసీగా ఇక్కడ గెలవడం జరిగింది. 2014లోనూ ఇక్కడ జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. ఇప్పుడు బై ఎలక్షన్ సందర్భంగా మూడవసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మూడవసారి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన రోజు నుంచి మా అందరి మండల నాయకులతో కలిసి మేము ఇంటింటి ప్రచారం చేశాం. ఈ 14 నెలల్లో వీళ్ళు చేసిన అరాచక పాలన, వీళ్ళు చేసిన సంక్షేమ పథకం పూర్తిగా నిర్వీర్యం చేసి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళు ఈరోజు ఈ ఎన్నిక, ఎందుకంటే ఈ ఎన్నిక చిన్న ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నిక ఒక చిన్న ఎన్నిక. ఈ ఎన్నిక కోసం 7 మంది మంత్రులు, యంత్రాంగాన్నంతా మంత్రులు ఇక్కడే కూర్చొని ఏదో ప్రజాబలం అయితే ఒంటిమిట్టలో లేదు. అది ఎందుకంటే మాకు తెలుసు, ఇక్కడ నిన్న ఎన్నికల్లో కూడా 3,000 చిల్లర తో ఎమ్మెల్యే గారు, 5,000 చిల్లర ఎంపీ గారు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంత వేరియేషన్, అందుకే వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేసింటే ఏమైనా మారుండొచ్చు, కానీ వీళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు. ఒంటిమిట్టలో చేసిన ఏ అభివృద్ధి లేదు. కావున తప్పకుండా ఒంటిమిట్ట ప్రజలు మూడవసారి తప్పకుండా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది జెడ్పీటీసీ ఎన్నిక గెలిచి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తామని చెప్తాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులను కార్యకర్తలపైన కేసులు, బైండోవర్ కేసులు పెట్టిన పరిస్థితి, దీనిపై ఏం చెప్తారు మీరు? అవి ఆల్మోస్ట్ వాళ్ళు అదే ఆలోచనతోనే ఉండారు. ఎవరెవరైతే యాక్టివ్గా ఉండారా, ఏ పంచాయతీలో ఎవరు యాక్టివ్గా ఉంటారా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇంకా వాళ్ళ బెదిరింపులు ఎట్లున్నాయంటే, మీరు ఈ చిన్న ఎవరైనా కొట్టమున్నా మీ ఇండ్లు కొట్టేస్తాం, ఈ విధంగా ఇప్పుడు ఈరోజు వచ్చిన మంత్రి గారు 7 తర్వాత చాలాసార్లు బెదిరింపులు, మీ ఇండ్లు కొట్టేస్తాం, మీ డీకేటీలో ఆన్లైన్లో పీకేస్తాం, ఇలాంటి బెదిరింపులు చాలా చేస్తున్నారు. ఆ బెదిరింపులు ఎవరికడం భయపడేవాళ్ళు లేరు. ఈరోజు లేకపోయినా తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, తప్పకుండా మా కార్యకర్తలకు అండగా ఉంటాం. సో రేపటితో ప్రచారం ముగినుంది. సో ఇంటింటి గ్రామాలని మీరు తిరిగేసని చెప్తే, ఇది ఆఖరి గ్రామం. ఈ గ్రామం వచ్చి మేము ఈరోజు సాయంత్రానికి పూర్తిగా అన్ని గ్రామాలు, ప్రతి ఇంటికి, ప్రతి గడప మేము దొక్కాం. తప్పకుండా ప్రజలు బాగా స్పందన ఉంది. ఎందుకంటే ఈ 14 ఏళ్లలో వాళ్ళు సూపర్ 6గా సూపర్ ఫెయిల్ పాలన. అది 14 నెలల్లో చేసింది ఏం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం కొనసాగుతున్నట్టు కూడా అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి. కిరణ్, సాక్షి టీవీ, పులివెందుల నుండి.